పెళ్ళైన కొత్తలో అన్నీ బాగానే ఉంటాయి. ప్రేమ వ్యక్తపరచడానికి కాలం సరిపడా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ పిల్లలు, కుటుంబ బాధ్యతలు వచ్చి మీద పడిపోతాయి. కొంతకాలానికి ఒకే రకమైన డైలీ రొటీన్కి అలవాటు పడిపోతారు. పిల్లలు, ఆఫీస్, ఇతర బాధ్యతలతో రోజు ఎలా గడిచిపోతున్నాయి అనేది కూడా గుర్తుండదు. అలాంటిది సొంత భార్య మనల్ని ప్రేమిస్తుందా లేదా అని ఆలోచించే తీరిక ఎక్కడుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఆలోచించాలి. అప్పుడే బంధాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయి. మన బంధాల ప్రభావం మన పిల్లలపై కూడా ఉంటుంది. ఏమంటారు? మీ భార్య మిమ్మల్ని ప్రేమిస్తుంది అని తెలుసుకోండి. ఇలా మన ప్రవర్తనను బట్టే భార్య ప్రేమ ఆధారపడి ఉంటుంది. వారిని మనం ప్రేమగా చూసుకుంటే వారు ఇంకొంచెం ఎక్కువగా ప్రేమిస్తారు. మన కష్టాలు, నష్టాలలో కూడా మనతోనే ఉంటారు. మన విజయాలు వారివిగా భావించుకుంటారు. ఇతరులు భర్తని పల్లెత్తు మాట అంటే సహించదు. వెంటనే వారిపై యుద్ధం చేస్తుంది. మొదట్లో కొన్నాళ్ళు ఆర్థిక వ్యవహారాల్లో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా తమ డబ్బు జాగ్రత్త చేసుకుంటారు. కానీ కొన్నాళ్ళ తర్వాత నమ్మకం కుదిరితే డబ్బు వ్యవహారం మొత్తం మగవారికే అప్పచెప్పి వారి అవసరాలకు సరిపడా డబ్బులు ఇస్తే చాలు అనుకుంటారు. ఆమె రోజూ పోట్లాడుతూ ఉంటుంది. అది ప్రేమతోనే, భర్త తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు. కానీ ఆ భర్తకి చిన్న దెబ్బ తగిలితే భరించలేదు. ఎంతో ఆందోళన పడిపోతుంది. ఏదైనా వ్యవహారం లావాదేవీలలో కూడా నిద్ర లేక బాధపడుతుంటే వాటిని తగ్గించుకోండని సలహా ఇస్తుంది. ఆమె మిమ్మల్ని ఎంతో గౌరవిస్తుంది మరియు మీ గురించి శ్రద్ధ వహిస్తుంది. ఏవైనా లోపాలు, విచిత్రమైన అలవాట్లు, వెర్రి తప్పులు మొదలైనవి ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా మీరు ఎలా ఉన్నా ఆమె మిమ్మల్ని సంతోషంగా అంగీకరిస్తుంది. ఆమె భావాలు పూర్తిగా బేషరతుగా ఉంటాయి. మీ తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతుంది. కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ చిన్న చిన్న అవసరాలను కూడా గుర్తుంచుకుంటుంది. ఇంకా వారు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అనే టెస్ట్ అక్కర్లేదు. కొంతమంది పైకి చెప్పచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. ఇదంతా ప్రేమకు చిహ్నమే కదా. ఇంతగా ప్రేమించే మీ భార్యతో ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలైనా ఫోన్ పక్కన పెట్టేసి ప్రేమగా మాట్లాడండి. ఇవాళ వంట బాగా చేశావు, ఈరోజు నువ్వు కట్టుకున్న చీర బాగుంది, లేదా నీతో ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైంది అనో చాలు. వాళ్ళు ఆనందపడిపోతారు.